వెల్కమ్. ఈ ఛానల్‌లో మనము తెలుగులో టెక్నాలజీని సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. టెక్నాలజీ అంటే మనం చూసే ఈ ఫ్రంట్ ఎండ్ కాకుండా బ్యాక్ ఎండ్ గురించి అర్థం చేసుకుందాం. బ్యాక్ ఎండ్ అంటే అసలు దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? ఎలా డెవలప్ చేశారు? అసలు రీజన్ ఏంటి? ఎస్పెషల్‌గా మనం మ్యాథమెటికల్‌గా వాటి కన్‌స్ట్రక్షన్ ఏంటి? అలాంటివి మనం అబ్జర్వ్ చేద్దాం. మీకు తెలిసిన విషయం ఏంటంటే అల్గోరిథమ్స్ అనేవి సాఫ్ట్‌వేర్‌లో అవ్వచ్చు లేదా హార్డ్‌వేర్‌కొచ్చేసరికి మెకానికల్‌కొచ్చేసరికి కైనమాటిక్స్, డైనమిక్స్ లేదా మీరు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా బ్యాక్ ఎండ్‌లో మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మ్యాథమెటిక్స్ అంటే మనం అందరం భయపడతాము. దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. చిన్నప్పుడు మీరు చదివిన సబ్జెక్టు, చెప్పిన టీచర్స్, వాటి ట్రామా వల్ల మనం మ్యాథమెటిక్స్ అంటే భయపడతాము. కాకపోతే వితౌట్ మ్యాథమెటిక్స్ మనము సబ్జెక్ట్ కోర్‌లోకి వెళ్ళడం చాలా కష్టం. సో, ఈరోజు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనము వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూద్దాం మ్యాథమెటిక్స్‌లో. ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు లైన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ లైన్స్ పైన నేను ఈ క్యాప్‌ని రాండమ్‌గా ఇలా త్రో చేస్తాను. అప్పుడు ఈ క్యాప్ ఎగ్జాక్ట్‌గా వన్ ఆఫ్ థిస్ లైన్స్‌కి టచ్ అయ్యే అవకాశం ఎంతుంది? ఓకే. లేదా ఈ లైన్స్ మధ్యలో పడే అవకాశం ఎంతుంది? దేనికి టచ్ అవ్వకుండా ఉండే అవకాశం ఎంత ఉంది? అయితే మ్యాథమెటికల్‌గా దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ లైన్‌ని ఈ క్యాప్ టచ్ అయ్యే అవకాశము 64% ఉంది. అంటే 100 సార్లు మీరు పడేసినప్పుడు 64 సార్లు ఈ క్యాప్ ఈ లైన్‌ని టచ్ చేసే అవకాశం ఉంది. అది ఎలా చెప్పాము? ఎగ్జాక్ట్‌గా 64% అనేది ఎలా ప్రూవ్ చేసాము? అది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఇలా మనకు స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి. సో, ఏదైనా నీడిల్ నేనిప్పుడు దానిపైన పడేసినప్పుడు అదెలా కనిపిస్తుంది? సో, లెట్స్ సే మీకు నీడిల్ వచ్చేసి ఇలా ఉందనుకుందాం. సో, ఎన్ని అవకాశాలున్నాయి? నీడిల్ ఇక్కడ పడే అవకాశం ఉంది, లేదా ఇక్కడ పడే అవకాశం ఉంది, లేదా ఇలా ఉండే అవకాశం ఉంది. కరెక్ట్? కానీ మనము ఎస్పెషల్‌గా ఇలాంటి కేస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే నీడిల్ అనేది ఎనీ వన్ ఆఫ్ ద లైన్స్‌కి టచ్ అయ్యే అవకాశం ఎంత ఉంది? దాని ప్రాబబిలిటీ ఏంటి? దీన్ని నేర్చుకోవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? ఇందాకన్నట్టుగా అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడదాం ఏంటంటే, ఇక్కడ మనము చాలా సింపుల్‌గా ప్రాబబిలిటీ అంటే ఏంటి అసలు? జియోమెట్రీ ఏంటి? ప్రాబబిలిటీకి, జియోమెట్రీకి రిలేషన్‌లో ఒక ప్రాబ్లమ్ అన్నమాట ఇది. అంటే దీన్ని మనము జియోమెట్రిక్ ప్రాబబిలిటీ అంటాం. ఇక్కడ మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ గురించి, వాటి అప్లికేషన్ గురించి, వాటి యూజ్ కేస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక పర్టిక్యులర్ కేస్‌ని తీసుకుందాం మనము. మనకు మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే క్లియర్‌గా అర్థమై ఉంటది. కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ మనకి ఒకవేళ డి అయితే, ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఒకవేళ డి అయితే, మనకి ఇక్కడ ఏదైతే మన నీడిల్ ఉందో, ఈ నీడిల్ డిస్టెన్స్ మనకి ఎల్ అయితే, దేర్ ఆర్ మల్టిపుల్ కేసెస్. కేస్ 1 ఏంటి మీకు? కేస్ 1 వచ్చేసి ఎల్ గ్రేటర్ దాన్ డి అయితే పరిస్థితి ఏంటి? అంటే నీడిల్ సైజ్ అనేది డిస్టెన్స్‌కి 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్‌కి ఉంటే పరిస్థితి ఏంటి? ఇంకో కేస్ ఏంటి? ఎల్ ఒకవేళ లెస్ దాన్ డి అయితే పరిస్థితి ఏంటి? అంటే ఇది చిన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా ఈ పర్టిక్యులర్ లైన్ అనేది దీని డిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంది. అందుకే 2 మధ్యలో ఫిట్ అయింది కాబట్టి. ఒకవేళ ఇలా ఉంటే పరిస్థితి ఏంటి? సో, కేస్ 2 మనము అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. కేస్ 1 కొంచెం కాంప్లెక్స్ కాబట్టి అది గూడా చూద్దాము. వీలైతే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విల్ మేక్ వన్ మోర్ వీడియో. సో, ఇక్కడ మనం చూడండి. దీన్నే ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఓకే. సో, ఎప్పుడైతే మనకి ఈ లైన్ ఇలా ఫార్మ్ అయింది అంటే మనం నీడిల్ అనేది అలా పడిపోయిందనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ నీడిల్ మనకి దీనికి టచ్ అయ్యే ప్రాబబిలిటీ ఏంటి? ఓకే. దీన్ని ఎంత పుల్ చేస్తే మనకు నీడిల్ పైనకెళ్ళి టచ్ అయ్యే అవకాశం ఉంది? చూడండి ఇక్కడ. దీని సెంటర్ వచ్చేసి ఇక్కడుంది. ఇప్పుడు ఇది ఇంత ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి. సో, దీని డిస్టెన్స్‌ని మనం ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్‌ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఒకటి విషయం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ ఏదైతే ఉందో దిస్ విల్ ఆల్‌వేస్ బి లెస్ థాన్ డి/2 చూడండి. ఎందుకంటే ఇదంతా డిస్టెన్స్ డి కాబట్టి ఓవరాల్ డిస్టెన్స్ మనకు డి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్ అనేది అంటే నియరెస్ట్ డిస్టెన్స్ ఫర్ ఎనీ లైన్ అంటే ఇప్పుడు ఇది ఒకవేళ మన లైన్ ఇక్కడ ఉందనుకోండి. లైన్ ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అన్నమాట. నియరెస్ట్ డిస్టెన్స్. అది ఆల్వేస్ 0 అండ్
మనకి d/2కి మధ్యలో ఉంటుంది. ఇది ఒక విషయం, ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటి, ఇది ఇప్పుడు దీనికి ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. అలా ఏదైతే మనం అయితే నియరెస్ట్ డిస్టెన్స్ పైన లైన్ అన్నామో, ఇది దీని ఎక్స్టెండెడ్ లైన్ కదా, యాంగిల్ ఫైండ్ చేయడానికి చెప్తున్నాను. సో ఇది ఎంత యాంగిల్ ఫైండ్ చేస్తుంది, లెట్స్ సే ఇప్పుడు ఇది ఇక్కడ థీటా యాంగిల్ ఫైండ్ చేస్తుంది అనుకుందాం. లెంత్ వచ్చేసి ఎల్, ఇది వచ్చేసి థీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ ఎంత పైకి మూవ్ అయితే మనకి మన లైన్కి టచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే నీడిల్ ఏదైతే ఉందో ఎంత పైకి మూవ్ అవ్వాలి, దాని డిస్టెన్స్ ఎలా తెలుస్తుంది మనకి, చాలా సింపుల్. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి నేను ఒక చిన్న లైన్ ఫామ్ చేస్తున్నాను, స్ట్రైట్ లైన్. సో మీరు ఒకటి ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ సెంటర్ ఏదైతే ఉందో, ఈ సెంటర్ ఇలా పైకి ఇక్కడ వరకు వచ్చినప్పుడు, రైట్, ఈ మనకు లైన్ ఏదైతే ఉందో దీనికి టచ్ అవుతుంది, కరెక్ట్. సో ఈ సెంటర్ ఇక్కడ వరకు రావడం అంటే ఈ డిస్టెన్స్ మనకు తెలియదు. లెట్స్ సే ఈ డిస్టెన్స్ మనము ఆ, ఏదో ఒక వేరియబుల్ పెట్టుకుందాం, లెట్స్ సే క్యూ అందాం, ఓకే, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఈ క్యూ ఇప్పుడు పైకి వచ్చినప్పుడే మనకి ఈ లైన్ అనేది టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఈ క్యూ వాల్యూ తెలీదు, కాకపోతే ఇక్కడ యాంగిల్ తెలుసు నాకు. ఈ యాంగిల్ నాకు ఎంతకి ఈక్వల్, ఈ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి, ఓకే. సో ఇక్కడ నాకు థీటా ఐడియా ఉంది ఎంతో, కానీ క్యూ ఐడియా లేదు. ఈ లెంత్ కూడా నాకు తెలుసు ఎంత, l/2. యాంగిల్స్ ఒకవేళ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు సైన్ థీటా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి ఇక్కడ మనం సైన్ థీటా ప్రకారం ఏం చెప్పొచ్చు, క్యూ ఈజ్ నథింగ్ బట్, లేదా l/2 ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్, ఓకే. ఇది మనకి హైపోటెనస్ కాబట్టి, ఓకే. l/2 క్యూ డివైడెడ్ బై l/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, అంతే కదా, ఆపోజిట్ సైడ్ బై hypotenuse equal to sin theta. So q divided by l/2 is equal to sin theta. మనకు కావాల్సింది ఏంటి, మన q ఇంట్రెస్టెడ్ ఉన్నాం కాబట్టి q ఎంత వస్తుంది మనకి, 2/l ఇంటూ sin theta వస్తుంది. ఎందుకు మనం q ఫైండ్ చేస్తున్నాము అంటే, ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు పైకి వెళ్తే మనకి మన స్ట్రేట్ లైన్ అనేది, మన నీడిల్ అనేది టచ్ అయ్యే అవకాశం ఉంది స్ట్రేట్ లైన్కి, అది మనం ఫిగర్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఇది మనకి వచ్చిన ఫార్ములా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, అలాగే థీటా యొక్క వాల్యూ ఎంత. రెండో విషయం మనకి థీటా కూడా కావాలి. థీటా యొక్క వాల్యూ అనేది చూసినట్టుగా అయితే ఇట్ విల్ బి బిట్వీన్ 0 అండ్ π/2. ఎందుకు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు లైన్ ఇలా ఫామ్ చేశారనుకోండి, ఈ అక్యూట్ యాంగిల్ ఎంత వస్తుంది, ఖచ్చితంగా లెస్ దాన్ 90 డిగ్రీసే ఉంటుంది. మీరు ఏ రకంగా మీరు లైన్ని పెట్టినా సరే, ఒకవేళ మీకు మీ నీడిల్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీని యాంగిల్ ఎంత వస్తుంది, అక్యూట్ యాంగిల్ మళ్ళీ లెస్ దాన్ 90 డిగ్రీస్ వస్తుంది. ఇలా పెట్టారనుకోండి ఇక్కడికి వస్తుంది, ఓకే. సో ఇక్కడ మళ్ళీ అక్యూట్ యాంగిల్ ఎంత వస్తుంది, 90 డిగ్రీస్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, యాంగిల్ బిట్వీన్ మన నీడిల్ అండ్ మన స్ట్రేట్ లైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి దాని రేంజ్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 0 నుండి π/2 మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు విషయాలు తెలిసినాయి, ఒకటి వచ్చేసి మనకి రేంజ్ ఆఫ్ మన ఎక్స్ ఎంత, రెండో విషయం మనకి రేంజ్ ఆఫ్ మన థీటా ఎంత. నెక్స్ట్ ఏం చేద్దాం మనము, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం, ఓకే. మళ్ళీ దీనికి తర్వాత వద్దాం మనం బ్యాక్. దానికన్నా ముందు ఫస్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఈవెంట్ అక్కర్ అవ్వడానికి అయ్యే ప్రాబబిలిటీ ఏంటి. ఇప్పుడు మీరు ఒక కాయిన్ టాస్ చేశారనుకోండి, కాయిన్ టాస్ చేయడం అనేది ఇట్స్ సర్టెన్ ఈవెంట్, ఓకే. మీకు అక్కడ క్లియర్గా పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. అందులో హెడ్ అయ్యే అవకాశం వచ్చేసి 1/2 ఉంటుంది, టేల్ అయ్యే అవకాశం కూడా 1/2 ఉంటుంది సిమిలర్లీ, ఓకే. సో అది క్లియర్. అలాగే మీరు ఒకవేళ క్యూబ్ మీరు పెట్టారనుకోండి, 1/6 6 పొజిషన్స్ ఉన్నవి, సో అక్కడ మనకి 1/6 పాసిబిలిటీ ఉంటుంది, ఓకే. డైస్ అంటారు. సో డైస్ ఎప్పుడైతే వేస్తారో 1/6 పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ ఏంటి మనకి నీడిల్ ఉంది, లైన్ ఉంది. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నీడిల్ ఫాలింగ్ ఆన్ ద లైన్, ఈ విషయం ఎలా తెలుసుకోవాలి. దీనికోసం మనం ఏంటంటే నార్మల్ ప్రాబబిలిటీ కాకుండా మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైతే మనకి యూనిఫార్మిటీ ఉంటుందో, అంటే మనం ఇప్పుడు దీన్ని యూనిఫార్మిటీ లా కన్సిడర్ చేద్దాము. యూనిఫార్మిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే, కన్సిడర్ చేయండి ప్రతి పాసిబిలిటీ లైన్, అంటే మన నీడిల్
ఇలా పడడానికి పాసిబిలిటీ అవ్వచ్చు, ఇలా పడడానికి పాసిబిలిటీ అవ్వచ్చు, ఇలా పడడానికి అవ్వచ్చు, ఇలా పడడానికి అవ్వచ్చు. వీటన్నింటికి పాసిబిలిటీస్ సేమ్ అనుకుందాం. ఓకే, దాన్ని మనం యూనిఫామ్ అని పిలుస్తాం. సో యూనిఫార్మిటీ ఉంది దీంట్లో. యూనిఫామ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇక్కడ మనము ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నాం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు తీసుకుంటారంటే ఎప్పుడైతే ఇలా సర్టెన్ ఈవెంట్స్కి కాకుండా ఇలాంటి వేరియబిలిటీస్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ తీసుకుంటాం. యాజ్ పర్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మనకి ఎప్పుడైనా సరే యాజ్ పర్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ టోటల్ ప్రాబబిలిటీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందాక ఈవెంట్ చూసాం కదా బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, మనకి 0 to π/2 ఎలాగైతే యాంగిల్ ఉందో అలా టోటల్ ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు 1 అయి ఉంటుంది. ఓకే, ఎందుకు? యూనిఫామ్ కాబట్టి మీకు ప్రాబబిలిటీ టోటల్ ఈక్వల్ టు 1 అన్న విషయం తెలుసు. అన్ని ప్రాబబిలిటీస్ కంబైన్ చేస్తే ఆల్ పాసిబిలిటీస్ యాడెడ్ టుగెదర్ 1 అవుతుంది. సో ఫార్ములా ఫర్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఓవర్ మీ రేంజ్, ఏదైతే మీరు రేంజ్ అంటున్నారో ఏ టు బి, ఇక్కడ టోటల్ ప్రాబబిలిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పిలుద్దాము ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ నీడిల్ ల్యాండింగ్ ఆన్ పర్టికులర్ లైన్. అది మన ఇంట్రెస్టింగ్ ఉన్న ప్రాబబిలిటీ. అది ఎంత అయి ఉంటుంది? ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ అయి ఉంటుంది. లెట్స్ సే మనకు ఆ కాన్స్టెంట్ వాల్యూ తెలియదు. లెట్స్ సే దాన్ని మనం సి అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ నీడిల్ ఫాలోయింగ్ ఆన్ లైన్ ఇస్ సి అని పిలుస్తున్నాం ప్రస్తుతానికి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఏ టు బి, ఓకే, సి అండ్ డిఎక్స్, ఓకే, ఇక్కడ కూడా డిఎక్స్ వస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నాము. దీని అర్థం ఏంది? సి ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. దాని మీనింగ్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ 1 బై బి మైనస్ ఏ. ఎప్పుడైతే మనకి పీడిఎఫ్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో రేంజ్ వస్తుందో అప్పుడు మనకి దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఇదనమాట. సో సి అంటే ఏదైతే ప్రాబబిలిటీ మనం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నామో అది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి వెళ్ళి చూసినట్టుగా అయితే క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ దిస్ లైన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి? మన ఏదైతే నీడిల్ ఉందో అది పొజిషన్ మరియు యాంగిల్ మనకు కరెక్ట్ గా పడడానికి అవకాశం ఎంత ఉంది అదే కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి దాని మూమెంట్ ఎలా ఉండాలి, యాంగిల్ ఎలా ఉండాలి అంటే దీని లెంత్ అండ్ యాంగిల్ రెండు కూడా మనకి లైన్ టచ్ అయ్యేటట్టుగా ఉండాలి. అది మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ థీటా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ రెండింటిని కలిపి చేయడాన్ని మనం జాయింట్ ప్రాబబిలిటీ అంటాం. జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? మనకి ఎక్స్ మరియు థీటా రెండు కూడా కలిసి లైన్ ని ఫామ్, నీడిల్ దానికి టచ్ అయ్యేటట్టుగా ఫామ్ చేయాలి కాబట్టి. సో దానికి ఏం చేయాలి మనము? ఒకవేళ మనకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాబబిలిటీ ఫంక్షన్స్ ఉంటే వాటిని కంబైన్ చేసే పద్ధతి ఇదనమాట. సింపుల్ గా మనము రెండు ఉంటే రెండు ఇంటిగ్రేషన్స్, ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలాగే థీటా కూడా ఉంది, ఎఫ్ ఆఫ్ థీటా. ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కాబట్టి మనం సఫిక్స్ కూడా పెట్టుకుంటున్నాము. ఇక్కడ దీనికి డిఎక్స్ వస్తుంది, దీనికి డి థీటా వస్తుంది, అండ్ ఇది మనము క్యాల్కులేట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి? ఎక్స్ యొక్క రేంజ్ ఎంత ఉంది? 0 నుండి మనకి L/2 ఇంటూ సైన్ థీటా వరకు ఉంది రేంజ్. అట్లాగే ఎక్స్ యొక్క థీటా యొక్క రేంజ్ ఉంది 0 నుండి π/2 వరకు రేంజ్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు చాలా సింపుల్గా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఇందాక నేను ఫార్ములా చెప్పాను కదా, 1/b-a. అలాగే ఇక్కడ చూడండి 1/b అంటే ఎక్స్ యొక్క రేంజ్. ఎక్స్ యొక్క రేంజ్ ఏంటి? 0 నుండి d/2 వరకు. సో అక్కడ మనం పెట్టుకున్నట్టుగా అయితే d/2, ఇక్కడ d/2 మైనస్ 0 వస్తుంది మల్టిప్లైడ్ బై, అలాగే థీటా యొక్క రేంజ్ ఏంటి? 1/π/2 మైనస్ 0 వస్తుంది. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా ఎఫ్ ఆఫ్ థీటా యొక్క వాల్యూస్. అలాగే డిఎక్స్ ఇంకా డి థీటా అలాగే ఉంటాయి. మనకి ఇంటిగ్రేషన్స్ రెండు కూడా అలాగే ఉంటాయి. సో ఇది చూడండి, ఇది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంటే. కాబట్టి నేను కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్ చేయం కాబట్టి మనం దాన్ని బయట పెట్టేద్దాం. బయట పెట్టినప్పుడు ఏమొస్తుంది మనకి? 2/d మల్టిప్లైడ్ బై 2/π వస్తుంది చూడండి. ఇది కాన్స్టెంట్ మనకు వచ్చేది. దాంతోపాటు ఇంటిగ్రేషన్ లోపల మనకి ఏమొచ్చింది చూసారా? ఇంటిగ్రేషన్ లోపల 0 to π/2
ఇది వచ్చేసి 0 టు రేంజ్ ఏముంది L/2 ఇంటూ సైన్ తీటా వచ్చింది. సో L/2 సైన్ తీటా. ఇక్కడ చూసినట్టుగా అయితే మనకి ఇంటర్నల్గా డిఎక్స్ డి తీటా. ఇప్పుడు చూడండి డిఎక్స్ డి తీటా మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ అంటే జస్ట్ ఈ వాల్యూని మనం రీప్లేస్ చేయడమే. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి ఇంటిగ్రేషన్ 0 టు π/2 మనకి L/2 సైన్ తీటా డి తీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేశారనుకోండి, L/2 కూడా కాన్స్టెంట్ పైన పెడితే సైన్ తీటా అంటే మైనస్ కాస్ తీటా వస్తుంది, రైట్? మైనస్ కాస్ తీటా అంటే కాస్ π/2 వస్తుంది, అంటే -1. సో అక్కడ మనకి చేసినట్టుగా అయితే దీని యొక్క ఓవరాల్ వాల్యూ వచ్చేసి 1 అయిపోతుంది మీరు ఇంటిగ్రేషన్ చేస్తే. ఓకే, చాలా సింపుల్, నేను చేయట్లేదు. దీని వాల్యూ 1 అయినప్పుడు మీకు వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 4/d పై పైన మీకు ఎల్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ, ఓవరాల్ ప్రాబబిలిటీ యొక్క వాల్యూ. మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది మన ఓవరాల్ ప్రాబబిలిటీ యొక్క వాల్యూ. ఇక్కడ ఇందాక మనం ఏమన్నాము, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెంత్ ఆఫ్ ఎల్ అండ్ డి రెండు ఒకటే అయితే, ఓకే, దీని యొక్క లెంత్ ఒకటే అయితే, అంటే స్పేస్ బిట్వీన్ లైన్స్ మన నీడిల్ యొక్క లెంత్ ఒకటి అయితే మనకు వచ్చే ప్రాబబిలిటీ సారీ L/2 ఉంది కదా ఇక్కడ, సో ఇది మనకి 2 అయిపోతుంది. ఓకే, సో ప్రాబబిలిటీ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే మనకి 2/π ఉంటుంది. 2/π అంటే 3.14. మనం ఒకవేళ రీప్లేస్ చేసుకున్నట్టుగా అయితే ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు 64% వస్తుంది. 64% వస్తుంది. దాని అర్థం ఏంటి చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ర్యాండమ్గా ఒక నీడిల్ని ఇలాంటి ఒక ఈక్వి స్పేస్డ్ లైన్స్ మీద పడేసినప్పుడు మనకి ఒకవేళ ఈ లెంత్ ఆఫ్ నీడిల్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ స్పేస్ మధ్యలో డిస్టెన్స్ డి మరియు ఎల్ రెండు సేమ్ ఉన్నప్పుడు అది కరెక్ట్గా ల్యాండ్ అయ్యే ప్రాబబిలిటీ 64% ఉంది అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే మీరు మ్యాథమెటికల్గా ఒక పర్టికులర్ విషయం మీద ఎంత కాన్ఫిడెన్స్ చూపించవచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో నేను నీడల్ని పడేసిన ప్రతిసారి 64 సార్లు, 100లో 64 సార్లు అది ఏదో ఒక లైన్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఈ చిన్న ఎగ్జాంపుల్తో మీరు ఇప్పుడు ఓవరాల్గా ప్రాబబిలిటీకి సంబంధించి, జియోమెట్రిక్ ప్రాబబిలిటీకి సంబంధించి దాని యొక్క ఇంపార్టెన్స్కి అండ్ దాని యొక్క అప్లికేషన్ని చూసారు. ఇలాంటి చాలా అప్లికేషన్స్ మనం చూద్దాము గోయింగ్ ఫార్వర్డ్. మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలి అనుకుంటే దాన్ని ఇలాగే నేను బాయిల్ డౌన్ చేసి చాలా సింపుల్గా చెప్తాను. మీరు కామెంట్లో ఆ విషయాన్ని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.